Hi guys, welcome back to our channel. Today we are going to discuss about the type checking. సో టైప్ చెకింగ్ అనేది ఒక ప్రాసెస్. అది ఏం చేస్తామంటే వెరిఫై చేస్తాం. ఏం వెరిఫై చేస్తామంటే ఆపరెంట్స్ కానీ ఆపరేటర్స్ కానీ ప్రోగ్రాంలో వెదర్ అవి డేటా టైప్స్ అనేటివి యూజ్ చేసినాయా లేదా అని వెరిఫై చేస్తాము. నెక్స్ట్ ఇట్ ఎన్ష్యూర్స్ దట్ ఈచ్ ఆపరేషన్ ఫాలోస్ ది అంటే ప్రతి ఒక్క ఆపరేషన్ అనేది లాంగ్వేజ్ టైప్ రూల్ అనేది ఫాలో అవుతుందా లేదా చెక్ చేస్తాము. ఎందుకు అంటే టైప్ రిలేటెడ్ ఎర్రర్స్ ఏవైతే వస్తాయో వాటిని ప్రివెంట్ చేయనీకి ఎప్పుడు ఇవన్నిటివి చెక్ చేసాము అంటే ఎగ్జిక్యూషన్ టైంలో. సో ఒకసారి డెఫినేషన్ చూద్దాం దీన్ని. Type checking is a process of verifying whether the operands and operator in a program are used with a computed data types. It ensures that each operate follows the language type rules to prevent టైప్ రిలేటెడ్ ఎర్రర్స్ డ్యూరింగ్ ది ఎగ్జిక్యూషన్. నేను చెప్పినట్టు లైక్ ఫస్ట్ అది వెరిఫై చేసుకుంటుంది ఆపరేటర్స్ అండ్ ఆపరెంట్స్ ఇన్ ప్రోగ్రామ్లో ఉన్న ఆపరేటర్స్ కానీ ఆపరెంట్స్ కానీ డేటా టైప్స్ యూజ్ చేసుకొని లైక్ ప్రాసెస్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకుంటుంది. దాని తర్వాత ప్రతి ఒక్క ఏం ఇన్ష్యూర్ చేస్తుంది అంటే ప్రతి ఒక్క ఆపరేషన్ ఏదైతే ఉందో అది లాంగ్వేజ్ టైప్ రూల్స్ అనేది యూజ్ చేస్తుందా లేదా చెక్ చేస్తుంది. అండ్ చెక్ చేసి దాని తర్వాత ప్రివెంట్ చేస్తుంది. ఏం ప్రివెంట్ చేస్తుంది అంటే టైప్ రిలేటెడ్ ఎర్రర్స్ ఎప్పుడు అంటే ఎగ్జిక్యూషన్ టైంలో. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వీఆర్ హ్యావింగ్ టూ టైప్స్. ఓకే, టైప్ చెకింగ్ అనేవి టూ టైప్స్ ఉన్నాయి. వన్ ఈజ్ స్టాటిక్ అండ్ అనదర్ వన్ ఈజ్ డైనమిక్. సో స్టాటిక్ అనేది మనం కంపైలేషన్ టైంలో యూజ్ చేస్తాం అండ్ డైనమిక్ అనేది రన్ టైంలో యూజ్ చేస్తాము. సో ద డేటా ఆఫ్ టైప్ చెకింగ్ డిపెండ్స్ అపాన్ ఇప్పుడు ద డిజైన్ ఆఫ్ టైప్ చెకింగ్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే సింటాక్స్డ్ స్ట్రక్చర్ ఆఫ్ లాంగ్వేజ్ కన్స్ట్రక్షన్ అవ్వనివ్వండి లేదా టైప్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ లాంగ్వేజెస్ ఆర్ ఎల్స్ ద రూల్స్ ఆఫ్ అసైన్ టైప్ టు కన్స్ట్రక్ట్. సో ఇవన్నిటివి బేస్ చేసుకొని ద డిజైన్ అనేది ప్రొడ్యూస్ చేస్తారు. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే పొజిషన్ ఆఫ్ టైప్ చెక్కర్ చూద్దాము డ్యూరింగ్ కంపైలేషన్ టైంలో. సో టోకెన్స్ అనేవి ఇన్పుట్ లెక్క పార్సర్కి ఇస్తే పార్సర్ అనేది యూజింగ్ సింటాక్స్ ట్రీ అది టైప్ చెక్ చేసుకొని నెక్స్ట్ మనకి ఇంటర్మీడియట్ కోడ్ అనేది జనరేట్ చేస్తుంది. దాని తర్వాత మనకి ఇంటర్మీడియట్ లైక్ రిప్రజెంటేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇది చెక్ చేయడానికి కోసం మనకు ఒక ఎక్స్ప్రెషన్ అనేది కావాలా. ఇట్ మైట్ బి ట్రూ ఆర్ ఫాల్స్. ఆ ఎక్స్ప్రెషన్ అనేది ట్రూ అన్న ఉండొచ్చు లేదా ఫాల్స్ అని ఉండొచ్చు. ట్రూ ఆర్ ఫాల్స్ అంటే మనం దాన్ని బూలియన్ అని అంటాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇట్ మైట్ బి నెంబర్స్ అని ఉండొచ్చు. నెంబర్స్ ఇన్ ద సెన్స్ అవి ఇంటీజర్స్ కావచ్చు ఆర్ ఐడెంటిఫైయర్స్ కావచ్చు. నెక్స్ట్ అండ్ ఎక్స్ప్రెషన్ క్యాన్ బి సమ్ అదర్ ఎక్స్ప్రెషన్ క్లోజ్డ్ విత్ బ్రాకెట్స్. అవి బ్రాకెట్స్లో కూడా మనం ఇండికేట్ చేయొచ్చు. దెన్ టైప్స్ ఆఫ్ ది ఇన్సైడ్ టైప్స్ ఆఫ్ ది ఇన్సైడ్ ఎక్స్ప్రెషన్స్ విల్ బి సేమ్ హ్యాస్ ది అవుట్ సైడ్ ఎక్స్ప్రెషన్. ఏవైతే బ్రాకెట్స్లో ఉన్నాయో అవి ఇన్సైడ్ ఎక్స్ప్రెషన్స్ కూడా సేమ్ హ్యాస్ అవుట్ సైడ్ ఎక్స్ప్రెషన్స్ లాగానే ఉంటాయి. సో లెట్ us లుక్ అట్ హియర్ అబౌట్ అవర్ ప్రొడక్షన్ అండ్ సిమాంటిక్ రూల్స్. సో ఇప్పుడు మనం ఈ అనేది లైక్ అక్కడ సో వీల్ చెక్ హియర్ ఈ అనేది ఈ ఆఫ్ 1 అయినప్పుడు ఈ డాట్ టైప్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ1 డాట్ టైప్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం ఈ ఆఫ్ నెమ్ అంటే ఏంటిది ఇంటీజర్ కాబట్టి ఈ టైప్ ఈజ్ ఈక్వల్స్ టు నెమ్ని ఇంటీజర్ లెక్క రాసినాము. సో ట్రూ అంటే బూలియన్ కాబట్టి వీ హ్యావ్ కన్వర్టెడ్ ఇన్ టు ది బూలియన్. అండ్ ఆల్సో ఫాల్స్ అంటే కూడా బూలియన్ కాబట్టి దాన్ని మనం బూలియన్ అని రాసుకున్నాము. సో లెట్ us చెక్ అట్ విత్ అన్ ఎగ్జాంపుల్. యా ఓకే ఎగ్జాంపుల్. సో ఎగ్జాంపుల్ మనకి ఏం అడిగిందంటే 5 + 3 + 8 అనేది అడిగిండు. ఫైండ్ అవుట్ ది మీనింగ్ఫుల్ ఆర్ నాట్ అకార్డింగ్ టు అది మీనింగ్ఫుల్లా లేదా చెక్ చేయమని చెప్పిండు. అకార్డింగ్ టు ది సిమాంటిక్ ఎక్స్ప్రెషన్ ఫైండ్ అవుట్ ది టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఆ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏంటిది అని అడిగింది. టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద సెన్స్ ఇట్ మే బీ ఇంటీజర్, ఇట్ మే బీ బూలియన్ అండ్ ఇట్ మే బీ సమ్ నెంబర్ ఆల్సో. ఓకే ఇప్పుడు ఆల్రెడీ ఐ హ్యావ్ డ్రాన్ హియర్. సో ఇఫ్ వీ సీ హియర్ ఇక్కడ చూసుకుంటే ఈ అనేది ఈ ఇంటీజర్ ఇస్తుంది అండ్ ఈ ఇంటీజర్ కూడా ఇస్తుంది. డబల్ ఈక్వల్స్ టు. సో వీఆర్ హ్యావింగ్ డబల్ ఈక్వల్స్ టు వీ హ్యావ్ కెప్ట్ హియర్ డబల్ ఈక్వల్స్ టు అండ్ దెన్ వీ వాంట్ ప్లస్ హియర్. సో ఫర్ గెటింగ్ ప్లస్ మనం ఏం చేస్తామంటే ఈని అగైన్ మనం ఇంటికి డివైడ్ చేస్తాం. ఈ ఈజ్ డివైడెడ్ ఇంటూ ఇంట్. సో ఆఫ్టర్ దాట్ దిస్ ఆల్సో డివైడెడ్ ఇంటూ e of int plus e of int. So we got the expression like plus is equals to. So here there will be a number ఇచ్చినాం. నెంబర్ ఏంటిది మనకి ఇచ్చిన ఫస్ట్ నెంబర్ 5. సో I have placed it here 5. సో దీనికి కూడా నెంబర్ సో 3 that is
గివెన్ వాల్యూ అండ్ ఇక్కడ నెంబర్ వచ్చేసి ఇంకొకటి మనకి 8 ఇచ్చారు. సో ఐ హ్యావ్ ప్లేస్డ్ హియర్. సో దాని తర్వాత మనకి ఎక్స్ప్రెషన్ అనేది ఏ విధంగా వచ్చింది అంటే E1 ఈజ్ ఈక్వల్స్ టు E2. ఓకే, E1 ఈజ్ ఈక్వల్స్ టు E2 అంటే E1 డాట్ టైప్ ఈజ్ ఈక్వల్స్ టు E2 and E1 dot type is equals to integer or boolean, then E1 dot else అంటే ఒకవేళ అది integer or boolean అయితే then boolean else error వస్తుంది. సో ఇట్ ఈస్ మీనింగ్ఫుల్. టైప్ అనేది వచ్చేసి ఈజ్ ఈక్వల్స్ టు ఉంది కాబట్టి సో దట్ ఈస్ boolean expression. నెక్స్ట్ SDD ఫర్ ది డిస్క్ క్యాలిక్యులేటర్, SDD ఫర్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్. సో ఇప్పుడు మనం లైక్ L అనేది E ఆఫ్ N తీసుకున్నాము, E అనేది E1 ప్లస్ E2 తీసుకున్నాము. E ఇంప్లైస్ T, T ఇంప్లైస్ T1 ఇంటూ F, T ఇంప్లైస్ F, F ఇంప్లైస్ E, F ఇంప్లైస్ డిజిట్. సో దీన్ని మనం ఎట్లా సిమాంటిక్ రూల్స్లో రాయొచ్చు మనకు తెలుసు. సిమాంటిక్ రూల్స్లో రాయాలంటే మనం వాల్యూతోని రిప్రజెంట్ చేసుకుంటాము దాన్ని. ఓకే, సో వాల్యూతోని రిప్రజెంట్ చేస్తాము. ఓకే, దెన్ సో మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏంటిది ఇక్కడ L డాట్ వాల్ ఈజ్ ఈక్వల్స్ టు E డాట్ వాల్ ఒకటి. సో నెక్స్ట్ వన్ E డాట్ వాల్ ఈజ్ ఈక్వల్స్ టు E డాట్ వాల్ ప్లస్ T డాట్ వాల్. నెక్స్ట్ E డాట్ వాల్ ఈజ్ ఈక్వల్స్ టు T డాట్ వాల్, T డాట్ వాల్ ఈజ్ ఈక్వల్స్ టు T1 డాట్ వాల్ ఇంటూ F డాట్ వాల్. T dot val is equals to F dot val. F dot val is equals to E dot val. F dot val is equals to digit dot lex value. Okay, so this is how we will be writing the semantic rules for the given production. So ఇచ్చిన దాన్ని మనం లైక్ ఎగ్జాంపుల్ అడిగినారు. సో హౌ విల్ బి రిప్రజెంటింగ్ దాట్ అంటే మనకి ఇచ్చిన వాల్యూ ఏంది 3 ఇంటూ 5 ప్లస్ అండ్ 7 రావాలి అని చెప్పినారు. సో హౌ విల్ బి క్యాలిక్యులేటింగ్ దిస్? ఫస్ట్ ద బిగ్గర్ వాల్యూ దట్ ఈస్ L ఇంప్లైస్ L ఏమిస్తుంది E డాట్ వాల్ ఒకటి ఇంకొకటి N. సో వాల్ విల్ బి రైటింగ్ లాటర్, సారీ ఫర్ ది మిస్టేక్. అండ్ నెక్స్ట్ E అనేది ఏమి ఇంప్లై చేస్తుంది E1 ప్లస్ T. నెక్స్ట్ E అనేది ఏమి ఇంప్లై చేస్తుంది T ఇంప్లై చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ T అనేది ఏమి ఇంప్లై చేస్తుంది T ఇంటూ F. నెక్స్ట్ T అనేది ఏమి ఇంప్లై చేస్తుంది F. F అనేది ఏమి ఇంప్లై చేస్తుంది ఇక్కడ అట్ లాస్ట్ ఇట్ ఈస్ డిజిట్, ఇక్కడ డిజిట్. సో డిజిట్. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు F అనేది ఏమి ఇంప్లై చేస్తుంది F డాట్ వాల్ ఆర్ డిజిట్. F డాట్ వాల్ అంటే డిజిట్. ఓకే, సారీ ఫర్ రైటింగ్ హియర్ వాల్. నెక్స్ట్ వన్ వీటికి మనం ఎట్లా రాస్తాము అంటే లైక్ చూడండి, ఇప్పుడు డిజిట్ అంటే ఏమనుకున్నాం మనం ఇక్కడ రీప్రజెంట్ చేసుకున్నాం. సో వాట్ ఈస్ డిజిట్ అంటే డిజిట్ అనేది డాట్ వాల్, డిజిట్ డాట్ లెక్స్ వాల్ అనేది అనుకున్నాం. లెక్స్ వాల్ అంటే ఫస్ట్ మనకి ఇచ్చిన దాంట్లో వాల్యూ ఏముంది 3. సో జస్ట్ సెకండ్ గైస్. ఓకే, మనకి ఇచ్చిన వాల్యూ ఏంది 3. సో ఇచ్చిన వాల్యూ అనేది మనం ఇక్కడ రీప్రజెంట్ చేసుకుంటాం. ఇక్కడ వాల్యూ అనేది 3 అనేది పెట్టుకుంటాం ఇక్కడ. సో 3. నెక్స్ట్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఇచ్చిన వాల్యూ ఏంది 5, దట్ విల్ బి 5. సో హియర్ V డాట్ వాల్ F డాట్ వాల్ అంటే ఏంది మనకి E డాట్ వాల్. ఈ డాట్ వాల్యూ మనకి ఇంకా క్యాలిక్యులేట్ కాలేదు కాబట్టి మనం ఇక్కడ ఏం చెప్పలేము. సో T డాట్ వాల్. నెక్స్ట్ T డాట్ వాల్ అంటే T డాట్ వాల్యూ అనేది కూడా ఇంకేం క్యాలిక్యులేట్ అవ్వలేదు కాబట్టి దట్ విల్ బి ది బ్లాంక్ హియర్. హియర్ T డాట్ వాల్ అంటే ఏంది T డాట్ వాల్ ప్లస్ F డాట్ వాల్. F డాట్ వాల్ అంటే ఏముంది మనకి ఇక్కడ 5 అండ్ దిస్ వన్ ఈస్ 3 ఇంటూ 5 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 15. ఓకే, సో ఇక్కడ వెళ్తుంది అది 3 అనేది ఇక్కడ తీసుకుంటున్నాము. ఓకే, 15 అంటే E డాట్ వాల్ దగ్గర అండ్ E డాట్ వాల్ అంటే ఏంది